हेलो एवरीवन, मैं हूँ श्वेता। हेलो एवरीवन, मैं हूँ वर्षा और आप सबका हमारी चैनल में स्वागत है। तो अब हम अगले सीन पे रिएक्ट करेंगे ऑफ भगवंत केसरी मूवी का हाँ, मूवी का रिएक्ट करेंगे। तो चलो देखते हैं। ఇంకా 1 కిలోమీటర్ स्ट्रॉन्ग बना रहे। हाँ విజయమా 3 రౌండ్లు 100 బస్కెలు కొట్టాలి. 3 rounds और 100 push-up. నేను పోయి బాల్ తీసుకొస్తా. చూడరా బల్లు. 150 కొడతా జిచ్చా. చెమటలుగా ఎందుకు రావు చూద్దాం. 70 100 విజయ బాబా అప్పుడే 100 కొట్టేస్తున్నావా? చూడు చెమటలు. నాకు ఇట్లా అబద్ధం చెప్పుడు తప్పు కదా. ఉంటావులే. ఇవే మన బకెట్లో నీళ్ళ చెమటలే. 3 ఏళ్ల సంధికి ఆర్మీ అప్లికేషన్ తెస్తున్నా. ఈ ఏడైనా దీని మీద సంతకం పెట్టు విజయ బాబా. 3 ఏళ్ల నుంచి పెడుతున్నా కదా, ఈసారి కూడా పెడతా చిచ్చా నీకోసం. ఆర్మీ అప్లికేషన్ ఏం సందేహం పెట్టిందన్నా? పోయినసారి ఏం పెట్టిందిరా? హీరో హోండా స్ప్లెండర్, మా చిచ్చా అంటే థండర్. ఈసారి ఏం పెట్టిందో తెలుసా? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మా చిచ్చా కొడితే మెడికల్ బిల్స్. वो उसको था ना ड्रीम उनके डैड का कि उसको बनाना है स्ट्रॉन्ग. లో ఉన్నారు. ఏదో ఒక సంబంధం ఓకే చేయండి అమ్మా. మీకు 35 ఏళ్ళు వచ్చినాయి. నాకు 32 ఏళ్లే. 3 నొక్కినంత ఈజీ కాదే 3 వేయించుకోవడం. నువ్వు ఆపుతావా? నా ఏజ్ కి మ్యాచ్ అయ్యే ఒక సాల్ట్ అండ్ పెప్పర్ స్ట్రాంగ్ మ్యాన్ ని నిన్ననే చూసా. 4 రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తా. ఇక్కడే జాగ్రత్త, అన్లోడ్ చేసేటప్పుడే చెక్ చేయాలి. లేదంటే ఓనర్ సార్ దగ్గర మాట్లాడాలి. హాయ్, మీరు గుర్తుపట్టలేదా? నిన్న స్టేషన్ లో విజయ్ ఫ్రెండ్ వైష్ణవి. ఓ నిన్న కలిసినాం కదా. బాగున్నావా ఆంటీ? హలో ఆంటీ ఏంటి? అరే 30+ దాకా కొడుతున్నావు. అక్కడక్కడ గ్రే హెయిర్ కూడా కనపడుతుంది. మీరేమైనా బాలకృష్ణుడా? మీకు లేదా గ్రే హెయిర్? ఐఎమ్ కాత్యాయని, కాల్ మీ కాచి. హలో, థ్యాంక్ యూ. ఎక్స్ట్రా ఫీస్ థ్యాంక్స్. దాట్స్ కాచాయని. కాచి నువ్వు సైకాలజిస్ట్. కూసో కాచి. ఓ భగవంతన్న, పొద్దు పొద్దున్నే వదినతోటి మోసం బిగా బిగా. మా విజయ్ పాప ఆర్మీ అప్లికేషన్ మీద సంతకం పెడతలేదు. నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చే సంతకం పెట్టిస్తావా? అయ్యో, ఇట్స్ మై జాబ్ అండి. ఆఫ్ కోర్స్ ఐల్ ట్రీట్ హర్. నీకు ఎంత ఫీజు కావాలంటే అంత ఇస్తా. నాకు ఫీజు వద్దండి, అలాగని ఫ్రీగా కూడా చేయను. మీ నుంచి నాకేం కావాలో అది నేను తీసుకుంటా. డైలీ ఈవినింగ్ 6 o'clock విజయ్ని ఇంటికి పంపండి. మీరు కూడా వస్తారు కదా. విజయ్ నువ్వు లోపలికి వెళ్ళు, నేను వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాను. లోపలికి రండి. పర్లేదు కాచి, నువ్వు వెళ్ళి ఆ పని చూడు, నేను బయట కూర్చుంటా. అంటే టీ కాఫీ? ఈ టైంలో కాఫీ టీ తాగా. పోనీ బ్రాందీ విస్కీ. అప్పటి ఆడపిల్లలు ఉన్నారు. వద్దు బామ్మ, పై టెర్రస్ మీద కూర్చుందాం. వద్దని చెప్పినా కదా. ఊకే దమ్ చేసినా ఉంటే దౌడ పండు వీకి గ్లాస్ లో పెడతా. బాబు బాగా బోల్డే. నేనైతే సంతకం పెట్టా కాచి, కానీ నీకైతే ఫుల్ సపోర్ట్ చేస్తా. నాకు వైషు అంతా చెప్పింది, నీ ఫుల్ ఫోకస్ నువ్వు చిచ్చ మీద పెట్టు. అట్లానే డైవర్ట్ అయితే నాకు ఈ ఆర్మీ కొనపోతుంది. ముందు నా కళ్యాణం, ఆ తర్వాతే లోక కళ్యాణం. భగవంత్ గారు పాప అప్పుడే నడుస్తూ మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను. ఇంట్లో కూరగాయలకి నేనెందుకు సరదాగా నడవాలి? భగవంత్ గారు, విజయ్ సంతకం పెట్టాలంటే విజయ్ తో పాటు మిమ్మల్ని కూడా స్టడీ చేయాలి. ఇప్పుడు నడుస్తారా? కళ్ళు మూసి తిన్నగా కలికి చదువుకు ఒక్కసారి కలనలోన తీయగా. విజయ్ బాబా చిన్నప్పటి నుంచి అంతే. ఏమే కాచాయని పెళ్లి చేసుకున్నావు చెప్పలేదు. అమ్మో
సిగ్గుపడ్డానా? ఆ, ఆ, 2 కిలోలు కాకరకాయలు కూడా తీసుకోవాలి. ఓకే రమ్మంటుంది గోడ దిగొస్తా అంటుండు. పక్కింటోడి పెండ్లమనుకుంటా మార్కెట్కి తెచ్చి సైకిలతో మగ్గ వేస్తుండు. ఆ, మొగుడు పెండ్లమే బెస్ట్. ఆ. పక్కన్నాడు అనుకుంటారు. అవుకాచి విజయ్ థెరపీ వీడియోస్ చూస్తుంటది కదా. పక్కాగా. అరే దానికి రంగు ఇచ్చు కదా, ఇంకా యంగ్ అవుతారు. నేను రంగులు మార్చకాచి అందరు బాగా ఏకీ హై. అలాగే అందరూ వాడే. భగవంత్ కి కనెక్ట్ అయితే కట్టర్ ఫ్యాన్స్ అవుతారు. ఒక్క నిమిషం, నువ్వురా, నీతో మాట్లాడాలి. ఎవరు ఆవిడ? తెలిసినప్పుడు కాచి. అదే ఎవరు? అరే చెప్పినాగా తెలిసినప్పుడని. ఓకే, రేపటి నుంచి సెషన్స్ లేవు, సంతకం లేదు. అరే ఆయన తాగుపోతు 2 తగిలిచ్చి పనులు ఓకే. చేయించిన. థ్యాంక్స్ చెప్పి నీకు వచ్చింది. అన్నా అని పిలుస్తుంది. లైక్ ఏ సిస్టర్. అన్నా. కాచి హ? నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. ఏంటది? నేను చెప్పా కాచి. हाँ? अरे बोलो बोलो. నన్ను పక్కకి తీసుకెళ్తే ఫీల్ అయినావు, అన్నా అంటే హ్యాపీ అయినావు. నాకు అర్థమైంది కాచి. అవునా? చెప్పండి. నేను చెప్పా కాచి. అబ్బా, చెప్తే కదా తెలిసేది. ప్లీజ్ చెప్పండి. నువ్వు You and నన్ను me. నేను చెప్పా కాచి. अरे रे. సంతోషపడినావంటే నీకు కూడా నన్ను ఓ దిక్కారా. అందరిని పిలుచుకో. అరే దిల్దార్ గా పిలుచుకో. బాబా. Day 2. కోక్ బాబు, మందు మానేశాను. విజి, కొత్త థెరపీ వీడియోస్ పెట్టాను, నువ్వు వెళ్ళి చూసుకోమా. ఓకే. నేను భగవంత్ గారిని స్టడీ చేయాలి. ఇవాళ కూడా కూరగాయల మార్కెట్కేనా? లేదండి, ఈరోజు వేరే ప్లేస్ ఫిక్స్ చేశా. Okay. తీసుకోండి. థ్యాంక్ యూ. सब मिला भी गया. కాచి విజయ్ పాప అక్కడ థెరపీ వీడియోస్. పక్కా. బ్యూటిఫుల్ నైట్, అక్కడ మూన్ లైట్, చేతిలో ఐస్ క్రీమ్, ఎదురుగా అందమైన అమ్మాయి. మీకేం అనిపించట్లేదా? ఏంటి కాచి? అంటే ఒక అమ్మాయితో ఇలా ఏదైనా రొమాంటిక్ మూమెంట్ ఉందా అని. ఉండకుండా ఎట్లుంటాయి కాచి? ఉన్నాయా? వయసులో ఉన్నప్పుడు Okay. చాలా స్టోరీస్ ఉంటాయి. అబ్బా, చెప్పండి. నా మరదలు సంపంగి अच्छा. మామ సంతకు పోదామా అంది. పోయినా ఎట్లనే బ్యూటిఫుల్ నైట్, పైన మూన్ లైట్, చేతులు ఐస్ క్రీమ్, ఎదురుగా సంపంగి. నీలకనే మామా నీకేం అనిపిస్తలేదా అంది. Okay. అప్పుడు నేనేమన్నాను తెలుసా? ఏమన్నారు? నేను చెప్పా కాచి. अरे. ఈ ముందుకొచ్చింది. తర్వాత నేను చెప్పా కాచి. చెప్పండి. చేతులు పట్టుకున్నా, కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా. తర్వాత నేను చెప్పా కాచి. अरे. కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పండి. తెలిసే ఒకటే చెప్పిన. Okay. సంపంగి మనం తిన్న ఐస్ క్రీమ్ కి నన్ను స్టడీ చేసుడు చాలా కష్టంగా ఉంది కదా కాచి. అవునండి, ఇక నా కళ్యాణం కంటే లోక కళ్యాణమే బెటర్. అలా ట్రై చేస్తా. డిప్యూటీ సీఎం గురుమూర్తి మరణ వార్త తెలుసుకుని రాజకీయ నాయకులు డిప్యూటీ సీఎం గురుమూర్తి గారి ఆకస్మిక మరణంతో ప్రజలు షాక్ కి గురయ్యారు. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు ఆయన అభిమానులు పలువురు ప్రముఖులు ఇచ్చేస్తున్నారు. రాష్ట్రానికి వేల కోట్లు పార్టీకి ఫండ్ ఇవ్వడం, మీరేమో అంతకన్నా ఫ్రెండ్లీగా అతని డ్రగ్ షిప్స్ కి పోర్ట్ లో పర్మిషన్ ఇవ్వడం, అది తెలిసిన వాడిని దారుణంగా చంపేయడం, బిజినెస్ కాంట్రాక్ట్లు, ప్రాజెక్ట్ వీలు మొత్తం ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో మీరు సీఎం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవరిని వదలరు. ఏమయ్యా సాన్వి? अच्छा, मतलब इनको सब कुछ पता चल गया, इनके प्रोजेक्ट भी और वो सब बोलते हैं ना, काम वाम को लेके. ఇతన్ని నేను జీరో చేస్తాను. ओह, ఏమన్నారు? जीरो. Come again. నేను నిన్ను జీరో చేస్తాను. बोला मैं तेरे को जीरो कर दूंगा.
अरे बाबा मार दिया। ఏంటి సాంగిది మెంటల్ ఎక్కి దానికి ఏమన్నా నువ్వేదో భయపెడతావని పిలిస్తే ఇట్లా చంపేసినావు ఏంది? జోగిజీ నేను చాలా సెన్సిటివ్. నన్ను జీరో చేస్తానా అని హర్ట్ చేయడం టూ సెన్సిటివ్. अरे रे 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 మనందరికీ వెరీ సెన్సిటివ్. డిప్యూటీ సీఎం ని పార్టీ ఆఫీసర్ చంపేసిండు. डिप्यूटी सीएम को मार दिया। ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలనుకుంటే గుండెపోటు రాక ఏమొస్తుంది? కొలెస్ట్రాల్ టప్పు మనం కొట్టేస్తుంది. నెక్స్ట్ Can you please tell us about his services to the people? నిన్నే చాలా బాగా అడిగారు ఇంగ్లీష్ లో. వన్ సేక్ మా ఏదో అడుగుతున్నారు సమాధానం చెప్పు. Well, he's a good politician and a great leader. अब क्या करेगा? ఉండడం కోసం నా కొడుకుని కూడా సాక్రిఫైస్ చేశాను. నా ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది? ప్రాజెక్టు వీదేమున్నది సాంగి, అది మా చేతుల పని. కానీ నువ్వు మాకు ప్రాజెక్ట్ టీ ఇవ్వాలి. ప్రాజెక్ట్ ఎస్, టీ ఫర్ ట్విస్ట్. T for twist. మేము లోపల నుంచి తలుపులు వేసుకున్నాం, కానీ ఆయన పిఏ బయటకు వెళ్ళి తలుపులు వేసుకొని అన్ని ప్రూఫ్లు తీసుకొని పారిపోయాడు. उन्होंने देख लिया। हाँ उनका पिए था ना। ఆధారాలతో బయటకు వచ్చిన అపోజిషన్ వాళ్ళకి దొరికిన ఇట్ విల్ బి. ఇక్కడనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ నీ చేతుల్లోనే ఉంది సాంగి. अरे बाबा रे बाबा, लुक क्या कड़क है ना, बहुत अच्छा लुक है। వెరీ గుడ్, కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. పుల్ అప్. ఏం కాదులే, లే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. కమ్ ఆన్. చిచ్చా ఇది అవ్వదు చిచ్చా నాతోని. वो करना ही नहीं है मतलब। 2 నిమిషాల్లో ఎక్కాల్సిన మెట్లు 5 నిమిషాల్లో ఎక్కినాం. మళ్ళీ స్టార్ట్ చేయి. 5 minutes लगा। నేను 15 ఏళ్లకు పైగా ఆర్మీలో ఉండొచ్చాను. ఆర్మీ ఇస్ నాట్ ఎన్ ఆక్యుపేషన్, ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. Inspiration, that's true. 1961లో ఫస్ట్ టైం ఒక మహిళ మెడికల్ ఆఫీసర్గా ఆర్మీలోకి ఎంటర్ అయింది. 2023 వచ్చేసరికి దాదాపుగా 7,000కి పైగా అమ్మాయిలు ఆర్మీలో డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు. త్వరలో వార్ఫీల్డ్కి వెళ్ళినా వెళ్ళొచ్చు. బిడ్డ ఏంటి ఇట్లా వచ్చినావు కాచి? చిచ్చాకి హెల్ప్ చేయనీకా? నీకు హెల్ప్ చేయడానికి. ఓకే. నువ్వు సంతకం పెట్టినంత కాలం నీ వెంట పడుతూనే ఉంటాడు. అదే నువ్వు సంతకం పెట్టి ఆ ఫిజికల్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపో. దాట్స్ ది బెస్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్ యూ. సంతోష్ 3 ఏళ్ల సంధి ట్రై చేస్తున్నా. థ్యాంక్స్ కాచి. విజయ్తో సంతకం అయితే పెట్టించాడు. ఆ ఎగ్జామ్ ట్రైనింగ్ మీరే చూసుకోవాలి. ఇంకా ఆ ట్రైనింగ్ సంగతి నేను చూసుకుంటాను. నీ మనసులో ఏముందో ఈసారి అర్థమైందిలే కాచి. మళ్ళీ మొదలు పెట్టారా? వద్దు బాబు, నేను చెప్తా కాచి. అరే రే రే రే. ఈసారి పక్కా చెప్తా కాచి. నేను బయలుదేరుతాను. కాచి, నీ మనసులో ఉన్నది జరగాలంటే నువ్వు చాలా దినాలు వెయిట్ చేయాలి. చేస్తావా? ఎగ్జామ్ ఏం రాస్తామే? మళ్ళీ సినిమాకి పోదామా? లైబ్రరీగా సైలెంట్ గా స్వీట్ కిస్ దాదా 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 దా. మళ్ళీ కాలేజీలో కనపడితే ఈసారి పోలీస్ స్టేషన్లో ఉంటాం. ఊరుకో విజ్జు, ఏం కాదులే, భయపడుకో. విజ్జు బాబా, దా భోంచేద్దాం. విజ్జు విజ్జు పిలుస్తున్నారు. నాకు ఆకలి అయితే లేదు చిచ్చా, నువ్వు తినేసే. ఏందమ్మా డల్గున్నావు? కాలేజీలో ఏమన్నా గొడవైందా? ఏం లేదు చిచ్చా, ఏం లేదు. చెప్పు బిడ్డ, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. ఏమైనా ఉంటే చెప్తాగా చిచ్చా, ఏం లే ఏం లే. నువ్వు ఎప్పుడు ఎట్లుంటావో నాకు తెలియదా? ఏమైందో చెప్పు బిడ్డ. ఓ अरे रे रे रे,
ఈ మేడమేనా? నేనెవరో తెలుసా? సీఎం పేషీలో నా రేంజ్ ఏంటో తెలుసా? ఒరే బాబా రే బాబా. నా కొడుకునే సస్పెండ్ చేయి. ఏం చేస్తానన్నాడు? ముద్దు పెడతానన్నాడు. తెలుసుకో. లేదు డాడీ దీంతో పడుకుంటానన్నాడు అనుకో, ఇప్పుడే బయట కాపలా కాస్తా. ఎవడో చెబుతాడు? ఎవడో చెబుతాడు? అరే రే 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 రే. నీ ఇష్టం వచ్చిన దేవుడిని మొక్కుకో. ఈ ఒక్క రాత్రి నీ జీవితం. అరే రే 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 రే. రేపు పొద్దున్న ప్లీజ్ చిచ్చా, अब गया वो. రెండు మూడు రోజులు నేనే మర్చిపోతా. చిచ్చా 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 వద్దు చిచ్చా. చిచ్చా ప్లీజ్ చిచ్చా, వాళ్ళు చాలా పెద్దోళ్ళు. సీఎం గేమింగ్ చాలా పేరు చెప్తున్నారు. మనకి అన్నీ ఎందుకు ప్లీజ్ చిచ్చా. బిడ్డ, మురిగింది కుక్క అయితే నువ్వు అన్నట్టే ఇడిచిపెట్టేటోడిని. Hmm. అది ఆమోదు. కొమ్ములు మంచాలే. Yeah, that's true. పోయి మాట్లాడొస్తా. Whoa. ఎవడమ్మా? अन्ना एक चाय Oh, इलायची डाल के। इलायची डाल के. ఎవడో వీడు లోపల వచ్చింది? अरे बाबा रे बाबा. సపోర్ట్ చేయ? మాట్లాడడానికి వచ్చిన కాలేజీకి పోయి ఆడబిడ్డతో ఎవడొస్తాడు ఎవడు ఆపుతాడు అని చెప్పిండ్రంట. అందుకే వచ్చిన. నేనెవరో, నా ముందెవరున్నారో వెనకెవరున్నారో తెలిస్తే దేక్కుంటూ వచ్చిన కాళ్ళు. మీరంటే పైసలు ఉన్నారు సారు. మీ ముందు వెనక చాలా మంది ఉంటారు. That's true. ఏం చెప్పాలన్నా మేమే చెప్పాలి, ఏం చెయ్యాలన్నా మేమే చెయ్యాలి. सही बात है. నా గురించి చాలా మందికి తెలవని ఓ ముచ్చట చెప్పాలి. ఆదిలాబాద్ భీమషేరి ऊंच कोत. आदिलाबाद मतलब ये बैक स्टोरी रहेगा. हिल गया. ఆ ముచ్చట గురించి ఎన్నోడు చెబితే కథ అవుతుంది, చూసినోడు చెబితే చరిత్ర అవుతుంది. గదే నా లెక్క చేసినోడు చెప్తే ఒక జీవితానికి సరిపడా Okay. భయం అవుతుంది. అడవిని దోచే మృగాలు అడవిని కాపాడే పోలీసుల మీద పడ్డాయి. వాళ్ళ దోపిడీకి అడ్డొస్తున్నారని ఫారెస్ట్ ఆఫీసర్ని మిగతా పోలీసుల్ని అతి దారుణంగా సంపనికి ఎగబడ్డారు. अरे रे रे. ఏ దేవుడన్నా వచ్చి కాపాడకపోతాడా అని పోరాడు ఏడుస్తూ అడవిలోకి దౌడు పెట్టిండు సారు. ప్రశాంతమైన అడవిలో పోరుని ఏడుపు పాంచజన్యం లెక్క మోగింది. కాకి సొక్కా వేసుకున్న ఒక యుద్ధ సావు భయంతో వెన్ను చూపించిన పోరోడు గుండెలు చూపిస్తూ ఆడ సావును తోడుగా తీసుకొచ్చింది. ये हेल्प करेंगे. मुझे ना इंस्पेक्टर वाला पहना है, मतलब बैक स्टोरी था. ఆ పొద్దు నేను నరికిన నరుకుడు बाबा रे बाबा. ये मुझे लग रहा है वही लड़का होगा. నిలుపెత్తు అడవి ओ हो.
డ్యూటీ రూల్స్ పక్కన పెట్టి ఏ సంబంధం లేని చిన్న పోరుంటారు వస్తే ఇడుస్తానా 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 वो पहले बोल रहा था ना నేను చేసిన తప్పే కావాలంటే మీ పాప దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను నా వైపు చూడు నా కొడుకు నేను చెయ్యొద్దు నా కొడుకు అంటే నాకు ప్రాణం వాడిని తీసుకుని ఊరు వదిలేసి వెళ్ళిపోతాను ఇది చూడు ఊరు మారితే ఉంది సారు బుద్ధి మారాలి చదువుకున్నానువే కదా ఆడబిడ్డతో గట్లా మాట్లాడొచ్చా सही बात है ना सही बात है ఎనకేడున్నాడు కాదు మన ముందేమన్నా పొడిచినామా ఎనకేమన్నా పీకినామా గా ముచ్చట చెప్పాలి ఇప్పుడు నేను చెప్పినా కదా గట్ల సారు బిడ్డకి మాట ఇచ్చినా కాబట్టి బాతకాని పెట్టినా లేకుంటే ఒక్కొక్కరిని తల నరికి మైసమ్మకు కుర్బానీ बाबा रे बाबा सही था, बिल्कुल सही था। मतलब वो उन्होंने वही बोला ना कि वो बच्चा जब मेरे पास आया मतलब वो अननोन था और इसको तो मैंने बोलते ना बच्ची से पाल पूछ के बड़ा किया है और तू आके कुछ भी बोल देगा ऐसे थोड़ी चलेगा। वही मजा आ गया, बहुत मजा आ गया, फुल दमदार सीन था ना, एकदम बहुत ही मस्त था। और जो लड़की इतना रोक रही थी उनको कि जीजा मत जाओ मगर गया तो फाड़ दे। मतलब वही ना उनका बैक स्टोरी। तो अगर आपको पता लगा, आपने फर्स्ट सीन देखा ना जिसमें वो जेल में थे, तो अभी वो क्या था कैसा था वो तो पता नहीं था, किसके लिए जेल में गए थे। तो अभी वो इतने सारे मर्डर करने के बाद वो जेल गए। बट वो भी फिक्स नहीं है, यही कारण था कि कोई और भी हो सकता है ना, क्योंकि अभी तो बैक स्टोरी इतना ही बोला है। आगे क्या बैक स्टोरी रहेगा वो तो हमें नहीं पता, नहीं अभी पता चलेगा। राइट बट बहुत ही मजा आ गया, बहुत ही बढ़िया था लॉन्ग। तो गाइस हम और आगे देखेंगे, तब तक के लिए आप अपना ख्याल रखें, डू कमेंट्स, टेक केयर, बाय।